లోని రామూర్తిపేటలో సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం అత్యంత పవిత్రమైంది, విశేషప్రదమైంది. భక్తులు నలుమూట్ల నుంచి మన దేవాలయానికి వచ్చి స్వామివారిని ఆరాధనా కార్యక్రమం నిర్వహిస్తుంటారు. ఇట్లాంటి దేవాలయ అత్యంత సమీపంలో మరియు స్కూల్సు, చిన్నపిల్లలు తిరిగే నివాస ప్రాంతాల్లో బార్ అండ్ రెస్టారెంట్ అనేది ప్రభుత్వం వారు అనుమతి ఇవ్వటం, అక్కడ కట్టడం ప్రారంభించి నిర్మాణం చేయటం అత్యంత శోచనీయమైన విషయం. దీన్ని తప్పనిసరిగా రామూర్తిపేట మరియు పుల్లారెడ్డి వాస్తవ్యులు అందరూ ప్రతి ఒక్కళ్ళు దాన్ని వ్యతిరేకించి ఇట్లాంటి మనకి విరుద్ధంగా కావలి 13వ వార్డు పుల్లారెడ్డి నగర్లో సత్యనారాయణ స్వామి వారి గుడికి అత్యంత సమీపంలో, అంటే నిబంధనల ప్రకారం 100 మీటర్ల దూరం అవతల ఉండాలన్నమాట. ఈ బార్ కానీ మద్యం దుకాణాలు కానీ ఏవైనా, కానీ 70 మీటర్ల దూరంలోనే అక్కడ ఒక రెస్టారెంట్, బార్ అండ్ రెస్టారెంట్, అంటే తాగి తందనాలు ఆడి చుట్టుపక్కల ఆడవాళ్ళందరినీ ఏడిపించండి అనే దానికి పర్మిషన్ ఇస్తూ ఆ రెస్టారెంట్ నిర్మాణం జరుగుతున్నది. ఈ నిర్మాణానికి మున్సిపాలిటీ నుంచి అనుమతులు లేవు. దీనికి అక్కడ ఉన్నటువంటి గృహిణులు, ప్రజానీకం అంతా కూడా కదిలి వచ్చి ఈ బార్ అండ్ రెస్టారెంట్ని ఖచ్చితంగా వెంటనే నిలిపేయాలి, మా జీవితాలను పాడు చేయవద్దు, మా మహిళలను రక్షించండి అంటూ నిరసన వ్యక్తం చేసి ఆర్టీఓ గారిని 2 సార్లు కలిశారు, అర్జీలు ఇచ్చారు. ఏం ఆగలేదు నిర్మాణం. మున్సిపల్ కమిషనర్ని కలిశారు, తర్వాత ఎక్సైజ్ ఆఫీసర్ని కలిశారు. ఎక్కడి నుంచి కూడా ఎట్లాంటి స్పందన జరగలేదు. కానీ వీళ్ళు చివరికి ఏం చేశారంటే నెల్లూరు వెళ్ళి స్పందన కార్యక్రమంలో